గాక. హల్లెలూయా. యోకేబేదు, ఆమ్రోను అనే ఇద్దరు దంపతులు మనకు బైబిల్లో కనపడతారు. ఈ దంపతులు తన కుటుంబమును ఎంత జాగ్రత్తగా కాపాడుతూ వీళ్ళని ఆదర్శ దంపతులు అని కూడా అనవచ్చు. బైబిల్లో చాలా మంది కొన్ని లోతైన పదాలను, లోతైన మర్మాలను చెప్పడానికి కొంచెము సందేహిస్తారు. ఎందుకనంటే కొంత చరిత్ర ఆధారాలు తీసుకొని మాట్లాడాల్సి ఉంటది కనుక ఈ బైబిల్లో కొన్ని పేర్లు చాలా మందికి తెలియదు. దావీదు అంటే చెప్పమని చెప్తారు, కొన్ని స్తోత్రాలు. దావీదు ఎవరి కుమారుడు అంటే గౌకు చెప్పేస్తారు. ఆమేన్, హల్లెలూయా. మోషే యొక్క తల్లిదండ్రి గురించి వాళ్ళు ఆదర్శ దంపతులు ఎవరంటే యోకేబేదు, ఆమ్రాము అనే వాళ్ళు మోషే తల్లిదండ్రి. ఆమేన్. ఇది చాలా మందికి తెలియదు. కొన్ని పేర్లు వాళ్ళ వంశాన్ని బట్టి, వాళ్ళ గోత్రాన్ని బట్టి ఉంటది. ఓకేనా? యోకేబేదు ఎవరి వంశము అని అంటే లేవి వంశములో పుట్టింది. లేవి ఎవరు కుమారుడు అని అంటే గనక మనకి కనపడతారు యాకోబుకి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాహేలుని ప్రేమించాడు. రాహేలుని పెళ్లి చేసుకోవడానికి తన మామ దగ్గరికి వెళ్ళి మందలు కాస్తాడు రాహేలుని పెళ్లి చేసుకోవడానికి. అయితే రాహేలు అప్పట్లో పెళ్లి అంటే ఏదో కబుక్కున తాగి కట్టడం, నలుగురు వచ్చి అత్యంతలు వేయడం అలాంటివి కాదు. పెళ్లి అంటే డైరెక్ట్ గా సోదరుల దగ్గరికి పంపించడమే పెళ్లి అంటే అప్పట్లో. ఆమె హల్లెలూయా. డైరెక్ట్ గా గదిలోకి పంపించడమే పెళ్లి అంటే అప్పట్లో. ముసుగేసి గదిలోకి పంపించేస్తారు. అప్పట్లో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని తన మామ లాబాను తన పెద్ద కుమార్తె అయిన లేయని పంపిస్తాడు. గదిలోకి లేయని పంపిస్తాడు. తెల్లారినాక చూస్తే ఉంది లేయ యాకోబు పక్కలో కనపడుతుంది. చూసరికి తెల్లారిగా బూజుగల్లదన్నమాట. లేయ అంత ఆరోగ్యకరమైనది కాదు. బూజుగల్లదన్నమాట. బూజు తెలుసు కదా, ఎప్పుడు బూజులు తోడతాయి కొంతమందికి కదా. బూజుగల్ల జబ్బు ఉంది లేయాకి. అయితే లేయాని మొదట పంపిస్తాడు. సరే మోసం చేసి, అదేంటి మామ తెల్లారికల్లా చూస్తే పెద్ద బిడ్డ ఉంది, చిన్న బిడ్డ ఉండదేమనుకుంటే పెద్ద బిడ్డ ఉంది మామ అంటే ఇప్పటికి మునిగిపోయింది బాబు. చిన్న బిడ్డ పెద్ద బిడ్డ పెళ్లి కాకుండా చిన్న బిడ్డ ఎట్లా పెళ్లి చేస్తాము, ఇప్పటికి మునిగిపోయింది ఉంది. ఇంకొక 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చెయ్యి, చిన్న అమ్మాయిని కూడా ఇస్తా. ఒకటి కొంటే ఇంకోటి ప్రియ అన్నట్టు పెద్ద అమ్మాయిని చేసుకుంటే చిన్న అమ్మాయిని కూడా నీకు ఇస్తాను అని అంటాడు. సరే మొత్తానికైతే చిన్న అమ్మాయి కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. సరే అది మనం రాయల కుటుంబం కోసం వెళ్ళట్లేదు. ఈ లేవి ఎవరి కుమారుడు అని అంటే కనుక లేయాకి పుట్టిన కుమారుడు. చెప్పండి, లేవి ఎవరి కుమారుడు అంటే యాకోబుకి లేయాకి పుట్టిన కుమారుడు. ఈ లేవికి పుట్టినదే యోకేబేదు. ఇప్పుడు యాకోబు మనవరాలు అన్నమాట. ఏమో అర్థమవుతుందా? చరిత్ర అర్థమవుతుందా మీకు? ఇంకా అర్థం కాబట్టి మనం రిపీట్ చేస్తాం, ఏం కాదు, నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం కలిగిందిగా. యాకోబుకి లేయాకి పుట్టినవాడు లేవి. లేవికి పుట్టిన అమ్మాయి యోకేబేదు. ఓకేనా? అంటే లేవి వంశంలో పుట్టినది అన్నమాట. ఏమో ఈ స్త్రీ గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏమో ఆమ్రామును చేసుకుంటది. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా జీవిస్తారు. చాలా భద్రంగానే ఉంటారు వీళ్ళు. ఏమో ఇంకో మాట చెప్పండి, అమ్రాముకి ఏమో మేనత్త అవుతుంది. ఎవరు యోకేబేదు అమ్రాముకి మేనత్త అవుతుంది. మేనత్త వర్షం చేసుకుంటాడు ఈయన. ఎవరు? అమ్రాము మేనత్త వర్షం చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ బంధువులే. ఇద్దరు కూడా రక్త సంబంధుల బంధువులు అన్నమాట. వీళ్ళిద్దరు కూడా బంధువులే. బంధుత్వాన్ని బట్టి మేనత్త వర్షం చేసుకుంటాడు. అమ్రాముకి యోకేబేదు మేనత్త వర్షన చేసుకుంటాడు. సరే, ఏదైనా ఆది కాండంలో ఒకసారి చూడండి. ఆది కాండంలో ఎవరి కుమార్తె అంటే స్పష్టంగా మనకి కనపడుతుంది. 29వ అధ్యాయము 34వ వచనంలో
ఆది కాండము 29వ వచనంలో ఇక్కడ వీళ్ళ చరిత్ర కనపడతా ఉంటది. చూడండి. ఎవరు? లేయా మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటినను కొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. అంటే మనకి లాస్ట్ పెట్టిన కుమారుడు లేవి అనే ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడికి దేవుడు హత్తుకున్న నా పెనిమిటిని హత్తుకొని ప్రేమగా నన్ను చూశాడు గనుక, నన్ను ద్వేషించలేదు గనుక నా కుమారుడికి నేను లేవి అనే పేరు పెడతానన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేవి వంశములోనే, ఈ లేవి వంశం ఎవరు అనంటే యాజక సమూహం. ఈ లేవి వంశం ఎవరు అనంటే దేవుని మందిరంలో పనిచేసేవారు. ఈ లేవి వంశం తప్ప ఎవరు దేవుని మందిరంలో సేవ చేయకూడదు. చివరికి ఈ లేయ ఒక దేవుని మందిరంలో సేవ చేసే ఒక వంశాన్ని నిలబెట్టడానికి లేవిని కానదేమా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుడు నిజంగా ఎందుకు ఆమె ప్రేమించే విధంగా చేశాడు అంటే, రానున్న దినాలలో దేవుని యొక్క మందిరములో సేవ చేసేవారు కావాలని 12 గోత్రములో ఉన్న వారిలో ఒక గోత్రం ఏంటి? లేవి గోత్రం. ఆమె హల్లెలూయా. ఈ లేవి గోత్రం అనే దేవుని సేవ కొరకు అర్పించబడ్డారు. ఈ వంశం మొత్తం కూడా, లేవి వంశం అంతా దేవుని సేవ కొరకే వీళ్ళు అంకితం చేయబడ్డారు. ఈ లేవి వంశం అంతా కూడా దేవుని పని కొరకే అంకితం చేయబడ్డారు. వీళ్ళంతా వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజల 12 మంది గోత్రంలో 11 మందికి స్వాస్థ్యమును దేవుడు ఇచ్చాడు, కానీ లేవి వంశానికి మాత్రానికి స్వాస్థ్యం ఇవ్వలేదు. భూములు పంచిపెట్టలేదు దేవుడు. ఏ రాబడి సంబంధించింది ఏమి కూడా ఈ లేవి వంశానికి ఇవ్వలేదు దేవుడు. ఎందుకనంటే మీకు రాబడైనా నీ స్వాస్థ్యమైనా ఏదంటే నా బిడ్డలే నీ స్వాస్థ్యం అన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన ప్రజలే ఎవరికి స్వాస్థ్యం అంట? లేవికి. అంటే దేవుని ప్రజలు, దేవుని సేవ చేసే వారికి సంఘమే వాళ్ళ స్వాస్థ్యం అంటే ఎవరు లేదుగా. అందుకనే సేవకులు సమస్తమును విడిచిపెట్టి సంఘమే నా ప్రజలు అన్నట్టుగా వస్తారు. తన సొంత ఊరు విడిచిపెట్టి, సొంత రక్త సంబంధం విడిచిపెట్టి, తన బంధువులు విడిచిపెట్టి, రక్త సంబంధం విడిచిపెట్టి, సొంత గ్రామాన్ని విడిచిపెట్టి, అవన్నీ విడిచిపెట్టి ఎందుకు వస్తారంటే దేవుని యొక్క నియమము అది నిర్ణయించబడింది కనుక దేవుని యొక్క పని కొరకు ఖచ్చితంగా వెళ్ళవలసి ఉన్నది. ఆమె హల్లెలూయా. నేను ఎలాగొచ్చా అందరూ అలాగే వస్తారంతే. అబ్రహాముతో చెప్తాడు కదా దేవుడు, నేను చూపించు దేశంలో వెళ్ళాలి అని అంటే మాట చెప్పాడా? ఒక మాటను పలికాడా? తక్కువ పుట్ట చదువుకొని బయటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈ నేల పట్లకి మేము వచ్చినప్పుడు కూడా ఎవరు మాకు పరిచయం లేరు. ఆటోకి వచ్చి అగ్రహారంలో దిగి నేల పట్లకి వచ్చి కిరాయిలు ఎక్కడ దొరికిందని చూసి అడిగాం. ఎక్కడ దొరికింది కిరాయిలు అని అడిగితే 11 వాళ్ళ ఇల్లు చూపించారు. వాళ్ళ ఇల్లు చూపించారు. అక్కడ ఉన్నాం స్టార్టింగ్ లో. ఎవరు మాకు తెలిసిన వాళ్ళు లేరు. దేవుని పని కొరకు వచ్చాం. సంపాదించడం మస్తు సంపాదించడం భూలోకంలో లేదంట. సంపాదించలేదంటారు కదా, ఉందా లేదా? నేను కూర్చొని సంపాదించగలను. బిల్డర్గా పనిచేస్తే కూర్చొని సంపాదించగలను. డబ్బే కావాలనుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక బిల్డింగ్ పని చేస్తే మస్తు పైసలు వస్తాయి. సొంతానికి ఎంత డబ్బు ఉంది ఇప్పుడు? ఇల్లు ఎంత ఉంది ఇప్పుడు కదా? కూర్చొని లక్షలు సంపాదించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగు. అంతకంటే ముందుగా $1 మిలియన్ కంటే ఇలువైనది మీరు. ఆమె హల్లెలూయా. లక్ష కాదు, $1 మిలియన్ కంటే ఇలువైన వారి సంఘం. అందుకనే సంఘమును కాయడానికి దేవుడు తన పని వారిని సిద్ధపరుస్తాడు. అందుకనే దేవుడు మేము హిందూ విగ్రహారాధ కుటుంబంలో జన్మించినప్పటికీ, విగ్రహారాధకుడుగా మారినప్పటికీ నన్ను దేవుడు ఎన్నుకొని నా నుంచి నా వంశాన్ని క్రీస్తు కొరకు నిలబెట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే చావైనా రేవైనా ప్రభువా నాకు ఏ మగ పిల్లగాలు పెట్టినా ఆడపిల్లగాలు పెట్టినా నీ పని వారిని కేటాయించావు ఆ రోజుల్లోనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడపిల్ల పెట్టినా మగ పిల్లగాలు పెట్టినా అలా నీ పని కొరకే, నువ్వే ఏమైనా చెయ్యి, నాకు సంబంధం లేదని దేవునికి అప్పగించేసాం. అప్పట్లో పిల్లల్ని దేవునికి అప్పగించి మేము సైలెంట్ గా ఉండలేదు. వాళ్ళకి మేము ఇంటి దగ్గర వాళ్ళకి నేర్పించుకుంటూ వచ్చాము. అమ్మా బిడ్డ, మనల్ని దేవుడు పిలిచాడు,
సేవకుల పిల్లలు సేవకులే కావాలి అని వాళ్ళకి నేర్పించుకుంటూ, సేవ వైపు వాళ్ళ మనసు మళ్లించుకుంటూ, సేవ అంటే ఏందో వాళ్ళ విలువ, ఆ సేవ విలువ తెలుపుతూ, వాళ్ళ సేవ వైపు వాళ్ళ మైండ్ మళ్ళేలాగా వాళ్ళు అలా తప్పిని చూడవచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఏ కోరిక అయితే కోరుకున్నానో ఆ కోరిక మేరకు ఇద్దరు సేవకురాలే అయ్యారు. దేవుని స్తోత్రం. ఇద్దరు సేవకులు దొరికారు కాబట్టి ఇద్దరు సేవకురాలు అయిపోయారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే ఎందుకు ఈ మాట చెప్పంటే, ఎక్కేబేలు అబ్రాము వీళ్ళిద్దరూ వాళ్ళకి పుట్టిన సంతానాన్ని దేవుని పని కొరకై వాళ్ళు సమర్పించారు. దేవునికి స్తోత్రంగా. ఒక్కరు కాదండి, వాళ్ళకి పుట్టిన 3 సంతానం ఉన్నారు. 3 సంతానాన్ని కూడా చాలా జాగ్రత్తగా దేవుని పని కొరకు ఆ తల్లి సమర్పించింది. ఎక్కబేతు గురించి చెప్పాలంటే ఆమె దగ్గర నుంచి 5 లక్షణాలు మనం నేర్చుకోగలుగుతాం. ఆమె నుంచి 5 మంచి లక్షణాలు ఆమె గురించి నేర్చుకోగలుగుతాం మనం. 5 దేశంలో వీళ్ళంతా పాకిస్తాన్ ఉన్న సందర్భంలో ఈ ఎక్కబేతు సంతానంలో 3 పిల్లలు కన్నాడు. 3 పిల్లలు కన్న తర్వాత ఆ 3 పిల్లలు ఎవరంటే అహరోను, మిర్యాము, మోషే. వీళ్ళు 3 వాళ్ళ సంతానం. వీళ్ళు 3 చెప్పండి వాళ్ళ సంతానం. ఎక్కబేతు చాలా తెలివైనది, చాలా సురుకైనదిగా ఉంటారు. అసలే ఏప్రిలు చాలా సురుకైన వాళ్ళంట. వాళ్ళు ఏప్రిల్ చెప్పండి చాలా సురుకైన వాళ్ళంట. ఎక్కబేతు అనగా మహాత్యము గలవాడు అని అర్థం అంట. ఎక్కబేతు పేరు అని చెప్పండి, మహాత్యము గలవాడు అని అర్థం. ఎక్కబేతు పేరుకి తగ్గట్టుగా చాలా మహత్కార్యాలు ఆమె ద్వారా చాలా జరిగించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఎక్కబేతు తన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం చాలా ఆనందంగా చాలా సవ్యంగా సాగిపోతున్న సందర్భంలో మొదటి సంతానం అహరోను పుట్టాడు. మొదటి సంతానం చెప్పండి అహరోను పుట్టాడు. 2వ సంతానముగా మిర్యాము పుట్టింది. చివరిగా 3వ సంతానముగా ఎవరు? మోషే పుట్టాడు. మోషే గర్భంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏదో తెలుసా అండి? మోషే గర్భంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఒక గొప్ప వధ జరుగుతుంది. ఐగుప్తు దేశంలో చెప్పండి గొప్ప వధ జరుగుతుంది. వధ అర్థమైందా మీకు? వధ అర్థమైందా అంటే 2 సంవత్సరాలు పిల్లలు, 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను పరోరాజు చంపేస్తున్నాడు. వీళ్ళు యూదులు ఎవరు కూడా ఉండకూడదు, హెబ్రీ పిల్లలు ఎవరు కూడా మగ పిల్లలు ఉండడానికి వీల్లేదని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎప్పుడు మోషే గర్భంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను ఆయన వధించడం మొదలు పెట్టాడు. వీళ్ళకు పుట్టిన పిల్లలందరినీ కూడా చంపేస్తూ ఎక్కడేసంట నైలు నదిలో పడేసేవాళ్ళంట. చెప్పాడు వాళ్ళ పరివారికి చెప్పాడు, ఇగో ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైనా మగ పిల్లలు కనపడితే చంపేసేయండి. చంపి ఎక్కడ పడేవాడు? నైలు నదిలో పడే అన్నాడు. నైలు నదిలో పడేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వధ జరుగుతున్న సందర్భంలో ఆయన గర్భంలో నిండు నెలలు, చెప్పండి నిండు నెలలు ఆ వధ జరుగుతున్న సందర్భంలో మంత్రస్థానాలు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. మంత్రస్థానాలు కూడా చెప్పండి ఏర్పాటు చేశాడు. ఎవరు? ఫరో. ఈ హీబ్రీ మంత్రస్థానాలు పిలిపించి, ఇగో మీకు జీతం ఎక్కిరిస్తాం, హీబ్రీ స్త్రీలు ఎవరైనా కానీ మగపిల్లగాడు కనుక పుట్టితే మీరు అప్పటికప్పుడే చంపేయాలని ఒక ఆజ్ఞ వారికి జారీ చేశాడు. దేవునికి ప్రేమ కలుగును గాక. ఆ సందర్భంలోనే ఆయన పుట్టాడు మోషే. ఎక్కబేతు యొక్క గొప్ప లక్షణం ఒకటి నేను చెప్తాను. తన భర్త పట్ల ఎంతో ప్రేమ కలిగి లోబడి ఉండే స్త్రీగా కనపడుతుంది ఎక్కబేతు. తన భర్త పట్ల ఎంతో ప్రేమ కలిగి లోబడి చాలా భక్తితో జీవించే స్త్రీగా కనపడుతుంది. రెండోది గొప్ప ప్రార్థనా పరురాలుగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే తన పిల్లలను దేవుని భక్తిలో పెంచడానికి ఎక్కబేతు చాలా చాలా నిష్ఠగా భక్తిగా ఉండి తన పిల్లలను దేవుని భక్తిలో పెంచేదాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే బైబిల్లో ఉన్నది, మీరు ఎక్కువ జామునే లేచి నీ పసి పిల్లల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలట. మన పిల్లలు భవిష్యత్తు కొరకు, మన పిల్లలు దేవుని భక్తిలో పెరగడం కొరకు, మన పిల్లలు
దేవుని సన్నిధానంలో స్థిరపరచబడడానికి కొరకు, మన పిల్లలు భక్తిగా జీవించడం కొరకు మనం మన వంతుగా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమని ప్రార్థన చేస్తాం? మనమైతే ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి. మీ ఎలా తెలిసిన వాళ్ళు మీరైతే ఏమని ప్రార్థన చేస్తారు మీ పిల్లల కోసం? ఒకవేళ చేస్తే చెప్పనమ్మా, ఏం చేయాలి? మీరు ఏం మాట్లాడాలని చేయట్లేదని అర్థమా? మరి ఇచ్చితానండి ఏమనుకోపోతే మళ్ళీ ఏం దిగిపోతాను. దేవునికి స్తోత్రం కలిగినారు. మీరేం ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చెప్తా నేను. మీరేం చేస్తారు? మీరేమని చేస్తారు ప్రార్థన? పసిపిల్లగాళ్ళంటారు ప్రభువా మీరైతే ప్రార్థన చెప్పమంటారంటే మీరే చెప్తారు. దీవించండి ప్రభువా, ఇంకా క్షేమంగా ఉంచండి ప్రభువా, ఇంకా ఆరోగ్యంగా ఉంచండి ప్రభువా, ఇంకా అంటే జ్ఞానం ఇవ్వండి ప్రభువా, ఇంకా అసలు మర్చిపోతున్నారు. మా కొడుకు పెద్ద ప్రయోజకుడు కావాలి ప్రభువా అంటామన్నా. అంత డాక్టర్ కావాలనుకుంటాం, యాక్టర్ కావాలనుకుంటాం, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి ప్రభా, నా కొడుకు చాలా ప్రయోజకుడు కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. అవునా కదా? నా ప్రభా నా పిల్లలు దేవుని సన్నిధిలో స్థిరపరచిన ప్రభు ప్రార్థన చేసావా మనం? ఆమె హల్లెలూయా. ఎక్కడైతే తన ముగ్గురు పిల్లలను దేవుని మందిరంలో స్థిరపరచుట కొరకు ఆమె ఎక్కువనే లేచి ప్రార్థన చేసుకుంటాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువా నా పిల్లలు నీ పనిలో స్థిరపరచబడాలయ్యా. ప్రభువా నా పిల్లలు నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. నా పిల్లలు నీ కొరకే త్యాగం చేయబడాలి. నా పిల్లలు నీ పని కొరకే స్థిరపరచబడాలి ప్రభువా అని ఎక్కబోతూ కన్నీరు విడిచి ప్రార్థన చేసేదాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెబుతామా? ఇంకా గట్టిగా చెబుతారేమో అనుకున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పసి పిల్లల కొరకు మనం ఇప్పుడే ప్రార్థన చేసినప్పుడు సొలొమోను రాస్తాడు, బాలుడు నడవవలసిన త్రోవలో వారికి నేర్పాలట. మనం అది నేర్పం. మనం భక్తిపరమైన నేర్పం. వాడు పోయి సినిమా చూసినప్పుడు మా కొడుకు ఏ సినిమా చూసినా ఈ రోజు స్టోరీ తెప్పించుకుంటారు వీళ్ళు తల్లు. అవును కదా? వాడు సినిమా చూసినా స్టోరీ తెప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మంట కొడుకు దొంగతనం చేస్తే అమ్మంట ఆమ్లెట్ వేసి పెట్టింది వీడికి. కొడుకుడు దొంగతనం చేసుకుని వస్తే కొడుకు అంత ముద్దొచ్చుడు కొడుకంట. ముద్దొచ్చి కోడిగుడ్డు దొంగతనం చేస్తే అమ్మ ఆమ్లెట్ వేసి పెట్టిన వీడికి. కొడుక బలి చేస్తే కొడుకు చాలా సామర్థ్యం కలిగిన వాడిని మురిసిపోయిందంట. మా అమ్మ చాలా మురిసిపోయి నాకే ఆమ్లెట్ వేసిందని చెప్పేసి వాడు ఇంకో రోజు కోడి ఎత్తుకొచ్చిందంట. కొడుకుడు పోయి కోడిని ఎత్తుకొచ్చిందంట. కోడిని ఎత్తుకొచ్చి అబ్బా కొడుక ఎంత నా బంగారు కొండ అనేది ముద్దు పెట్టుకుందంట. ముద్దు పెట్టుకుని ఆ రోజు ఎందుకు చేసుకున్నాడట. వాడు మా అమ్మ కోడిగుడ్డు తెచ్చినా మాట్లాడలేదు, మా అమ్మ కోడిని తెచ్చినా మాట్లాడలేదని వీడు ఏం చేశాడంటే ఇక డబ్బులు దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. ఆమె 10 రూపాయలు తెస్తే మసాలా ప్యాకెట్ తెచ్చింది దాంట్లోకి. తర్వాత 10 రూపాయలు పోయి 10,000 కడిగిపోయింది. లాస్ట్ కి గజ దొంగగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గజ దొంగగా మార్చబడ్డాడట. చివరికి పట్టుబడి లేనిపోయి కేసులన్నీ వాడి మీద వేసి జైల్లో పెట్టారు, ఉరిశిక్ష పెట్టారు. ఉరిశిక్ష అమలు చేశారు వాడికి. వాడు అన్నాడు, జైలు అన్నాడు, ఎరా నీకు చివరి కోరిక ఏంట్రా అని అన్నాడట. అంటే అయ్యా చివరి కోరిక తీరుస్తారా? తీరుస్తాంరా. చెప్పు ఏం కావాలి చెప్పు. మా అమ్మతో ఒక్కసారి మాట్లాడాలయ్యా అన్నాడు. ఎవరు? మా అమ్మతో ఒక్కసారి మాట్లాడాలయ్యా, పిలిపిస్తారా అన్నాడట. వాళ్ళు పిలిపించారు. ఆమె రాగానే మొదలస్తు కూడా చెడగొట్టావో నా కడుపు అని చెప్పి లాంటి అప్పకాయ కొట్టిందంట. అన్నాడట, అమ్మా ఇది అబ్బేదో నేను కోడిగుడ్డు తెచ్చినప్పుడు పడితే ఈ రోజు నాకు ఉరిశిక్ష పడేది కాదు కదమ్మా. ఆమేన్ హల్లెలూయా. కోడిగుడ్డు తెచ్చినప్పుడే ఇది దొంగతనం చేయడం మహాపాపమురా, ఇది శాపమురా, ఇది చెయ్యకూడదురా అని ఒక్క దెబ్బ ఈ దెబ్బను నాకు కొట్టినట్లయితే ఈ రోజు ఉరిశిక్షకి నేను నిలబడేవాడిని కాదు కదమ్మా. ఎంత పని చేశావమ్మా. ఈ దెబ్బ చిన్నతనంలో కొడితే ఈ రోజు నేను ఒక మంచి బుద్ధిమంతుడిగా మార్చబడేవాడు కదా.
ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు అని అంటే వారిని శిక్షించవలసిన సమయంలో శిక్షించకపోవడం వలన, వారికి భక్తి మార్గంలో నిలిపించకపోవడం వలన, వారి వరకు ప్రార్థన చేయకపోవడం వలన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారిని భక్తి మార్గంలో పెంచడానికి తల్లి పడవలసిన పాటలు పడాలండి, తప్పదు. పిల్లలు భూమి మీద పడిన తర్వాత మొదటి గురి ఎవరంటే ఎవరు? మొదటి గురి ఎవరు? తల్లే. అక్షరాభ్యాసం నేర్పించడం ఒక ఎత్తైతే జ్ఞాన బోధలు నేర్పించడం రెండో ఎత్తండి. దేవుని స్తోత్రం కలుగుతుందాక. జ్ఞాన బోధలు చేయాలి. జ్ఞాన బోధలు చేయకపోతే పిల్లలు సరైన మార్గంలోకి రానేరరు. ఆమె హల్లెలూయా. ఏకబెట్టు తమ పిల్లల కొరకు ఎక్కువ జామనే వేసి కన్నీళ్లు విడిచి, దేవా సైన్యములకు అధిపత్యము యెహోవా, నా పిల్లలు ఈ సన్నిధానంలో స్థిరపరచుడయ్యా. సైన్యములకు అధిపత్యము యెహోవా, నా పిల్లలు లోకానుసారముగా ఎప్పటికీ ఎండలను తిరగకోకుండా వారికి కాపుదల దయచేయడం ప్రభు అని ఏడుస్తూ ప్రార్థన చేసిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మన పిల్లల కొరకు ఎంతమంది చేస్తున్నాం? వాళ్ళు నడవలసిన త్వరలో మనం నడిపించినప్పుడు పెద్దయినంగా మంచి మార్గంలో నడిపించడానికి కొంతైనా ఆ బోధ వీళ్ళకి గుర్తుకొస్తుంటది అన్నమాట, గుర్తుకొస్తుంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది, తన కుటుంబాన్ని రక్షించుకోవడంలో చాలా తెలివైన తల్లిగా ఏమో మారిపోయిందంట. తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లో చాలా తెలివైన ఒక స్త్రీగా ఆమె నిలబడిపోయింది. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి? అందుకని సామెతల గ్రంథంలో ఉంటది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూర్ఖురాలు తన ఇల్లు పెరిగేసుకుంటదట. దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానవంతురాలైన స్త్రీగా మార్చబడింది యోసేపు. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆమె దేవుని దగ్గర ప్రయాసపడి దేవుని దగ్గర ప్రార్థన చేసి అడిగే స్త్రీగా ఆమె కనపడుతుంది. మన యేసు ప్రభువు నమ్ముకున్నట్టుగా కాదండి. మన భర్త మారకపోతే భర్త మార్పు కోసం ప్రార్థన చేయాలి. నీ పిల్లలు మారకపోతే పిల్లల మార్పు కోసం ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత. స్తోత్రం చెప్తారేమో అనుకున్నా. హల్లెలూయా. గట్టిగా చెప్తారేమో అనుకున్నా. నిద్ర ఇప్పుడే మంచుకొచ్చినట్టుగానే ఉంది. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారేమో. హల్లెలూయా. చెయ్యి లేకపోతే నోరు లేవట్లేదు, నోరు లేకపోతే చెయ్యి లేవట్లేదు. రెండింటికి కలెక్షన్. నేను నరం కట్టి వెళ్తే అన్ని లేస్తాయి. హల్లెలూయా. ఏం చేయాలా? ఆమె ఒకసారి లేపుదామా? రెండు చెయ్యి లేపి గట్టిగా స్తోత్రం చెప్దామా? రేపు లేవాలా? మీరు నిరసనకి సాతాను గడి పారిపోవాలి. మీరు నిరసనకి లేకపోతే మీ పక్కన ఉండి చూసి చేతులు దిగుతూనే ఉన్నారు. చూసావా? హల్లెలూయా. మీ పక్కన ఉండి గుసగుసలు ఆడతారు. గట్టిగా సుఖం చెప్పండి. సాతాను నా దగ్గర నుండి అను. సాతాను నా దగ్గర నుండి ఇప్పుడు వేస్తున్నాము అనండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అంతేనా అనాలా? శుద్ధించిన సాతాను పారిపోతాడు, గుడిగితే తిరిగి మళ్ళా అసలు ఏమనిలో ఎప్పుడో ఏ స్తోత్రం ఎప్పుడో ఇది అనడం ఇలా కొత్త బోధగా ఉందంటే నీ అమ్మటే ఉంటాడు వాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించడం వలన కలిగే లాభాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో గోడని కూల్చేటప్పుడు గట్ట పని వేసి కోల్పోలేదు వాళ్ళు. ఎరుకో గోడని కూల్చేటప్పుడు తిరిగి వేసి కోల్పోలేదు వాళ్ళు. జేసీబీ పెట్టి కోల్పోలేదు వాళ్ళు. క్రేలు తీసుకొచ్చి కోల్పోలేదు వాళ్ళు. ఎరుకో పట్టణం చుట్టూ 7 మార్లు దేవుని స్తుతించుకుంటూ ఆరాధన చేసుకుంటూ తిరగడం వలన చెయ్యి మోపకుండా ఎరుకో గోడ కూలిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్తానేమనుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎరుకో గోడ నువ్వు నేను కట్టుకుని చిన్న పిల్లలకు వాళ్ళనుకున్నా దాని మీద బస్సు ప్రయాణం చేయొచ్చు అట. ఏం చెప్పండి? బస్సు కూడా ప్రయాణం చేయొచ్చంట. గోడ ప్రహరీ గోడ మీద బస్సు కూడా ప్రయాణం చేయొచ్చంట. అంత పెద్ద గోడ వీళ్ళు స్తుతులు చెల్లించడం మూలాన దానంతకదే పడిపోయింది. అది స్తుతుల్లో ఉన్న గొప్పతనం. అది చాలా మందికి తెలియదు. ఇదొకటి ఇది గొప్ప పదముగా భావించుకొని చాలా మంది స్తోత్రం హల్లెలూయా చెప్పరు. కానీ హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా అంటే ఏంటి?
దేవుని స్తుతించండి అని అర్థం. మరి ఎన్నిసార్లు స్తుతించవచ్చుగా, ఎన్నిసార్లు చెప్పొచ్చుగా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే హల్లెలూయా చెప్తాం. పెద్దకొస్తలు ఎందుకు అనుకున్నా హల్లెలూయా చెప్పేది అదే. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి అంటే అదే హల్లెలూయా అనే పదానికి ఏంటంటే దేవుని స్తుతించుడి అని అర్థం. అందుకనే పెద్దకొస్తు సంవత్సరాలు అన్ని హల్లెలూయా ఎక్కువ మాట చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కువ మూడోది చెప్పండి. ఆమె తెలివైన తల్లిగా ఉంది. తర్వాత తన కడుపులో పుట్టిన ముగ్గురు పిల్లల్ని దేవుని పని కొరకు సమర్పించుట్లో ఎలకాడని గొప్ప త్యాగశీలుగా ఉన్నది. తన ముగ్గురు పిల్లలను దేవుని పని కొరకు సమర్పించడంలో వెనకాడని గొప్ప త్యాగశీలుగా ఉన్నది. మనకి ఇద్దరు పిల్లగాళ్ళు పుడితే ఇద్దరిని జాబ్ చెప్పాలనుకుంటాం మనం, ఇద్దరిని ఉద్యోగం చెప్పాలనుకుంటాం మనం. ఒక్కలైన ప్రభువా అన్నానికి ప్రార్థన ఎవరైనా చేస్తారేమో తలకాయ చూస్తుంది, ఎవరో చేయట్లే. ఆమె హల్లెలూయా. ఇద్దరు కొడుకులు ఉంటే ప్రభువా నా ఒక కొడుకుని నా చిన్న కుమారుడన్నా నీ పని కొరకు ఇస్తాను ప్రభువా అని ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో అని చూస్తుంది, ఎక్కడా దొరకట్లే. మీరేం చేస్తారులే, అయ్యగారులనే ఇట్లా సేవలు. దేవుని స్తోత్రం కలుగుతుందాక. అయ్యగారు కొడుకులే జాబులు చేస్తున్నారు, సేవలను పెట్టేవారు అలాగా. విశ్వాసుల పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? డాక్టర్ పుట్టిన కొడుకులు, డాక్టర్ పుట్టిన పిల్లల్ని డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు హీరో గారు అంటాడా? ఏం చేయాలనుకుంటాడు? డాక్టర్ చదివాలనుకుంటాడు. లాయర్ అయితే లాయర్ చదివాలనుకుంటాడు. యాక్టర్ అయితే వాళ్ళ పిల్లల్ని యాక్టర్ గానే చేస్తాడు. కానీ లాయర్ చదువు, నువ్వు డాక్టర్ చదువు అంటాడా? నేను శివునితో లేదే అనుకుంటాడు. అవునా? శివునితో ఉంటే ఇద్దరు ఉన్నదో ఒకళ్ళ దేవుడికి ఇద్దరుగా. హల్లెలూయా. మీ విలువ పెరుగుతుంది. ఒకళ్ళ దేవుడికి ఇస్తే మీ విలువ పెరుగుతుందండి. విలువ తగ్గుతా పెరుగుతుంది. అయ్యగారు తల్లిదండ్రులు అంటే విలువ ఉండదు. ఆమె దేవుని పని కొరకు మన పిల్లలను దేవునికి సమర్పించాలండి. ఇద్దరు చేసింది, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురిని దేవుని సేవ కొరకు ఇచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడపిల్లలు ఏం కావాలి అంటే మిరియాము తక్కువ అనుకున్నావా? మిరియాము ఇశ్రాయేలుకు 6,03,550 మంది ప్రజలను నడిపించడానికి ఒక ప్రవక్తిగా నిలబడిందామా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేకి ఒక ప్రవక్తిగా నిలబడింది. ఆమె ఆశామాష వ్యక్తి కాదు, ఒక ప్రవక్తి. మోషే ఒక ప్రవక్త, మిరియాము ఒక ప్రవక్త, అహరోను దేవుని పనిలో ఒక సేవకుడిగా ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ముగ్గురు దేవుని పనిలో ఉన్నారా? దెయ్యం పనిలో ఉన్నారా? ఆమె హల్లెలూయా. దేవుని పనిలో ఉన్నారండి. మన పిల్లలు దేవుని పనిలో ఉంటే వాళ్ళు పెరిగి పెద్దవారైన తర్వాత త్రోవ తప్పడానికి 100% అవకాశం ఉండదు. కొంతైనా దేవుని భక్తిలో పెరగడానికి అవకాశం. వాళ్ళు నడవలసిన త్రోవలో వాడికి నేర్పించాలి. మీరు దేవుని స్తోత్రం కలుగును గాక. విద్యా బోధనలకు నేర్పించాలి, జ్ఞాన బోధనలకు నేర్పించాలా. అలా నేర్పించినప్పుడు పిల్లవాడు చాలా బాగా ఉంటాడు. తర్వాత అయ్యోది గొప్ప విశ్వాసం కలిగిన ఏమనిత తన చిన్న కుమారుడిని ఈ శోధ నుండి దేవుడే రక్షిస్తాడు అని గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. ఆమెకు ఎంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందంటే ఒక వాక్యాన్ని మనం నేర్చుకుంటాము. అది రోమియోకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎవరికైనా విశ్వాసం ఇంత గొప్పగా ఉండాలంటే ఎలా విశ్వాసం కలిగిందో ఈ వాక్యం మనకు నేర్పిస్తా ఉంటది. రోమియోకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎనుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎందుకు? ఎప్పుడు చిన్నదా లేవికి పుట్టిన ఈ వంశంలో పుట్టిన చిన్నతనం నుండే వాళ్ళ తాత అయిన యాకోబు భక్తిని చూసుకుంటా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ తాత అయిన యాకోబు భక్తిని చూసుకుంటా వచ్చింది. వాళ్ళ తాత అయిన యాకోబు యొక్క విశ్వాసాన్ని చూసుకుంటా వచ్చింది. వాళ్ళ తాత అయిన యాకోబు యొక్క విధానాన్ని చూసుకుంటా వచ్చింది. ఆ భక్తి విధానం, భయపించే విధానము, దేవునికి లోబడే విధానము, ఇవన్నీ తన పిల్లలైన ఈ ఎక్కువ
చూసుకుంటూ వస్తూ ఉంది, వాళ్ళ తాతని చూసుకుంటా వస్తూ ఉంది. మన చూసుకుంటా మన పిల్లలు నడుస్తూ ఉంటారు. మనం ఏ మార్గంలో నడిస్తే ఆ మార్గంలోనే పిల్లలు నడుస్తారు. పిల్లలు తప్పు పట్టడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు. వాళ్ళు నడిపించవలసిన బాధ్యత మనదే. తొలుగుతున్నారంటే ఎక్కడో మనమే ఎక్కడో మిస్టేక్ చేశామని అర్థం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే చూసేవాళ్ళు ఎట్టగా అన్నట్రా నిన్ను అంటారట్రా, ఏమంటారు చెప్పండి? అదే అంటారు మన భాషలో పల్లెటూరు భాషలో అంతే అంటారా? భలే కన్నారా సపాటు పడతారా? ఎట్టగా అన్నారు నిన్ను అని అంటారా? దేవుడు అన్నారు ఈ మాట తల్లిదండ్రులు అంటున్నారు కదా. ఇప్పుడు మనం పొరపాటు చేసుకుంటే పరమ తండ్రి క్రీస్తుని అంటారా దేవాలు అంటారా? దేవుడు నమ్ముకున్న ఎంత నోరు జారితే చాలండి, ఎంత నోరు జారితే చాలండి, వాళ్ళకి ఎక్కలేని సంతోషమే ఆనందం. సంతోషం వాళ్ళకి ఈ లోకం అంతా వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. తెలుస్తాం ఈ భూలోకం మధ్య చేతిలో ఉంది, వాళ్ళ సాధన కూడా చేతిలో ఉంది కనుక వాళ్ళ ఇష్టం చేస్తారు. మన ఆటలు సాగం ఇక్కడ. ఏ కాడికి మనం భాష్యాన్ని కాలు మొత్తం అన్నట్టుగా ఉండాలి. మనం ఏ మాత్రం కొంచెం ఎగస్ట్రాలు చేసినా కుదరదు. మన పరమ తండ్రికి అవమానం. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. జాగ్రత్తగా బతకాలి. బతికిన 4 రోజులైనా జాగ్రత్తగా బతకడమే. ఎవరితో మనకు అవసరం, ఏది మనం ఇక్కడ తీసుకొని పోము, ఏది మనతో రాదు. వచ్చినప్పుడు దిగంబరిగానే వచ్చాము, పోయేటప్పుడు దిగంబరిగానే. ఏది సంపాదించినామంతో ఏమి తీసుకొని పోలేము. అన్న వస్త్రములు గలవారమే మళ్ళా తిరిగి వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. మనకు ఒక నిరీక్షణ ఏముందంటే పరలోక రాజ్యంలో నాకు ఒక స్థానం ఉన్నది. ఒక నిరీక్షణ మన క్రైస్తవులకు ఉన్నది. వాళ్ళకి లేదు. వాళ్ళకి ఇదే సంతోషం అనుకుంటున్నారు. ఈ భూలోకంలో ఉన్న ఆస్తి అంతస్తులే సంతోషం అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా ఒక రోజు విడిచిపెట్టాలి. ఎన్నో విడిచిపెట్టవలసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆర్థంగా ఆమె తన పిల్లల్ని పెంచుకుంటూ వస్తుంది. మొదటి సంతానంగా ఆహరోనుకి జన్మనిచ్చిన ఆహరోను అనగా ఎలుగునిచ్చువాడు అని అర్థం అంట. ఆహరోనుకి సంతానం ఇస్తే ఆహరోనుకి పేరు అర్థం ఏంటంటే ఎలుగునిచ్చువాడు, ఎలుగునిచ్చువాడు అని అర్థం. నిజంగానే మొదటి సంతానం కలిగిన తర్వాత మన ఏకబేతుకు అహరోనుకి చాలా సంతోషంగా వాళ్ళ ఇంట్లో ఎలుగులు ఎదురవుతున్నాయంట. చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈ లోపల మిరియాము కూడా పుట్టింది. మిరియాము పుట్టిన తర్వాత అయినా కూడా బాగానే ఉంది. అయితే మోషే పుట్టే నాటికి వచ్చేసరికల్లా 2 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలందరినీ వాళ్ళందరూ సంపేస్తూ ఉన్నారు. ఆమె హల్లెలూయా. నిజంగా ఎంత తెలివైందంటే ఆమె తన బిడ్డ. నేను వాక్యం అంతా చూపించడానికి టైం లేదు, కానీ నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. నేను షార్ట్ కట్ లో చెప్తా ఉంటాను ఈ మాటలు. జాగ్రత్తగా వినండి. మోషేకి జన్మనిచ్చిన తర్వాత మనకి నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో కనపడుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే ఆ నిర్గమకాండంలో చక్కగా ఆమె చేసిన పని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మోసేని కన్న తర్వాత అంట ఆమె కొంతకాలం దాచిపెట్టిందంట. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెగా ఏకబేతు కుమార్తె పెళ్లి చేస్తున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు దాచిపెట్టిందంట. దేవుని స్తోత్రం కలిగిన దాకా ఆ తల్లి ఎలా దాచిపెట్టిందో 3 నెలలు. ఒక పక్క వధ జరుగుతుంది, ఒక పక్క 2 సంవత్సరాల పిల్లగాలుగా అందరినీ చంపేస్తున్నాడు. ఒక పిల్లగాల్ని. ఈ పిల్లగాడు సుందరుడై ఉండట చూసి అందగాడు, చాలా సుందరమైన వాడు ఈ మోసేని ఆమె ఎంతగా ప్రేమిస్తుందంటే ఈ పిల్లల్ని విడిచిపెట్టడానికి ఆమెకి మనసు రాక జాగ్రత్తగా ఇంట్లోనే దాచిపెట్టిందట. ఇంకొక గొప్ప సంగతి చెప్తాను మీకు. ఈమెకి డెలివరైన సమయంలో ఐగుప్తు రాజు ఫరో రాజు మంత్రశాలను ఏర్పాటు చేసినప్పుడు ఈ మంత్రశాలలు ఏబురి పిల్లగాలను చంపివేయాలన్నప్పుడు ఈమెకి ఎగబెట్టుకి డెలివరీ చేసిన సమయంలో మగ పిల్లగాడు పుట్టినాక దేవుడంతా ఈ మంత్రశాలి హృదయాన్ని తెలిసి ఈ సత్యాన్ని ఎవరికి చెప్పకుండా ఆమె నోరును మోయించాడంట. దేవుని స్తోత్రం కలుగుతుంది కనుక ఆమె ఏం తెలుసా? అబద్ధం చెప్పిందంట. పిల్లగాడికి ఈయనకి మగ పిల్లగాడు పుట్టలేదయ్యా, ఆడపిల్లే పుట్టిందని అబద్ధం చెప్పిందంట.
దేవుడు ఆమె మనసుని నిజం చెప్పకుండా చేశాడు దేవుడు మోసే. ఎందుకంటే మోసతో దేవునికి పని ఉంది కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత ఘోరమైన వరం జరుగుతుంటే మోసేని రక్షించడానికి దేవుడు తన మంత్రసాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎందుకో తెలుసా? తన పిల్లల కొరకు ఆమె చేసిన ప్రార్థన, తన పిల్లల కుటుంబం కొరకు ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేసిన త్యాగము, ఆమెకున్న విశ్వాసము తన కుమారుడిని రక్షించుకోగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయాన్ని విడిచిపెట్టిన తర్వాత 3 నెలలు దాచినాక పిల్లగాడు పెద్దవాడైనాక 3 నెలల తర్వాత పెద్దవాడైనాక గొంతుకు ఒక పెద్దగా వేస్తుంది కదా. నెల వస్తా ఉంటే ఆ గొంతు కాస్త పెద్దగా వేసి కెవ్వుని కేకేసాడట. బాగా ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడట. 4వ నెల రాగానే ఎక్కువగా ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపును దాయలేకపోయింది. చిన్నతనంలో ఎలాగో దాచిపెట్టింది కానీ పెద్దవాళ్ళైనా దాయడానికి అవకాశం లేక దాయలేకపోతుంటే ఏంటి అని అర్థం లేక ఈ పిల్లలు చంపేస్తాడేమోనని వెంటనే ఒక తెలివైన ఒక మంచి ఆలోచన వచ్చింది. వీటిని ఏ విధంగా వీళ్ళు దాచిపెట్టాలనుకొని ఒక జమ్ము పెట్టె తయారు చేసిందంట. దేవుని స్తోత్రం. జమ్ము పెట్టె తయారు చేసి దానికి చిగటమన్ను పూసి ఆ పిల్లలను దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి ఆ నైలు నదిలోకి వదిలిపెట్టింది. నైలు నది ఐగుప్తు దేశానికి ప్రసిద్ధి గాయించిన గొప్ప నది. ప్రపంచంలో ఒక 7 వింతలలో ఒక వింతైనది నైలు నది. ఈ నైలు నది చాలా ఐగుప్తు దేశం ప్రజలకి చాలా విలువైన నది. మన 2 తెలుగు రాష్ట్రాలకి గోదావరి అంత విలువైందో. గోదావరిని చాలా మంది ప్రేమిస్తారు కదా గోదావరి నదిని. అలాగే ఐగుప్తు దేశంలో నైలు నది చాలా ప్రసిద్ధి గాంచిన నది. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు నైలు నదిని ఒక దేవతగా పూజిస్తారు. ఆ దేవత ఏ పేరు దానికి హెప్పీ అనే పేరు ఉంటుంది. దేవత పేరు చెప్పండి. మొదట వాళ్ళు ఆరాధించే దేవత హెప్పీ దేవత. హెప్పీ దేవత మన తెలంగాణలో మన ఇండియాలో గంగమ్మ తల్లి అని ఎలాగ పూజిస్తారో, గంగమ్మ అని ఎలాగ పూజిస్తారో నైలు నదికి ఒక దేవత ఉంటుంది. దాని పేరు హెప్పీ అనే దేవత ఉంటుంది. హెప్పీ అనే దేవతను వాళ్ళు పూజిస్తారు. ఎందుకనంటే హెప్పీ అనే దేవత వాళ్ళు ఎందుకు దాన్ని ఎలా పూజిస్తారంటే భూమి మీద ఉన్న జలచరులన్నింటినీ, భూమి మీద ఉన్న ప్రతి జీవిని అదే రక్షిస్తుందని వాళ్ళ నమ్మకం. మాకు దాహం తీర్చేది మా పైరు పంటలన్నింటినీ కూడా అదే కాపాడుతుంది కనుక మా పైరు పంటలు కూడా ఈ రోజు పండించడానికి కారణము హెప్పీ దేవతే మాకు కారణము. ఈ మేము తినే చేపలు కూడా హెప్పీ దేవతే కాపాడుతుంది. మాకు తినే ప్రతి ఆహారము హెప్పీ దేవతే మాకు ఇస్తుంది అని ఒక నమ్మకంతో ఆ హెప్పీ దేవతను వాళ్ళు ప్రతి దినము ఆరాధన చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మొదటి దేవత హెప్పీ అనే దేవతను వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ చాలా నిష్ఠగా ఆరాధన చేసేవాళ్ళు. అందుకనే రాజకుమార్తెలు, మంత్రుల పిల్లలు వీళ్ళందరూ నైలు నదికి వెళ్ళిపోయి స్నానం చేయడానికి కారణం ఏంటంటే ఈ హెప్పీ దేవత వీళ్ళ సౌందర్యాన్ని కాపాడుతుంది అనే ఒక నమ్మకం. అందుకని వీళ్ళు నైలు నదికి ఫరో కుమార్తె నైలు నదికి వెళ్ళిపోయి రోజు స్నానం చేసి రావడానికి వెళ్తా ఉండదు అనమాట ఫరో కుమార్తె. ఈ సంగతి ఎవరు తెలుసు అంటే ఈ హెగ్గెబెలుకు తెలుసు, తర్వాత మిర్యాముకి తెలుసు. రాజుగారి కుమార్తె ఎవరాన్ని తప్పకుండా నైలు నదికి వస్తుందని తెలిసి ఈ జంపు ఎక్కువ పెట్టి అలాగ లోపలికి నెట్టేస్తుంది. తన కుమార్తె అయిన మిర్యామును ఆ జంపు పెట్టి కాపలా పెడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బిడ్డ, అందులో నీ తమ్ముడు ఉన్నాడు. వాడు ఏమై ఉన్నాడో చూడు, ఒకసారి చూడు. నీ తమ్ముడు ఎలా ఉన్నాడో చూడు. నేను రావడం మంచిది కాదు. ఎందుకంటే తల్లి బిడ్డ ఒక చోట ఉంటే నా స్పర్శ తగిలితే నా కుమారుడు ఏడుస్తాడు. నా స్పర్శ తగిలితే కుమారుడు పాల కోసం ఏడుస్తాడు. బిడ్డ, నువ్వు ఆ కుమారుడు నీ తమ్ముడు నువ్వే తోడుగా ఉండు, నీ తమ్ముడు నువ్వే కాపాడు అని చెప్పేసి తన బిడ్డ అయిన మిర్యామును జమ్ము పెట్టిన కాపలాగా ఉంచుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మిర్యాము లోపలికి వెళ్ళి రాణిగారు వచ్చినప్పుడు యువరాణి ఆ స్నానానికి లోపల దిగేటప్పుడు దగ్గరుండి ఇలాగ నడతా ఉంటుంది జమ్ము పెట్టినవి. కరెక్ట్ గా ఫరో రాజు కుమార్తె స్నానానికి దిగే మెట్లు దగ్గరికి నిర్దేశించి జమ్ము పెట్టింది.
జంపెట్లో ఏదో ఉందని చెప్పేసి చెలికత్తెలను పిలిచి ఏదో తీయని చెప్తే తీసేసరికి అందులో చక్కని సుందరుడైన ఒక మంచి బాలుడు కనపడతాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. ఆ బాలుడు చూసిన కాడ నుండి ఏమంటే నాకు పెళ్లి పెటాకుడు లేకపోయినా బాధ లేదు, కానీ వీడిని నా కుమారుడుగా పెంచుకోవాలి అని ఆశ కలిగి ఉన్నది. ఎవరి కుమారుడు, ఎవరి పిల్లవాడు, ఎంత సుందరుడైన కుమారుడు పుట్టాడే. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా ఇంత అందమైన పిల్లగాడు పుట్టేవాడు కాదేమో. ఏది అయినా నాకు పెళ్లి పెటాకుడు లేకపోయినా బాధలేదు, వీడే నా కొడుకు అని ఫిక్స్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరి పిల్లగాడు ఏందో ఈ ఎప్పుడు పిల్లగాడిని చంపేస్తారని ఆ రాష్ట్రాన్ని కప్పెట్టి ఆ రాష్ట్రాన్ని దాచిపెడితే ఎవరి పిల్లగాడిగా బాధలేదు, కానీ చాలా సుందరమైన పిల్లగాడు వీడు చాచుకుందామని చెప్పేసి ఎత్తుకొని పోయి వాళ్ళ నాన్నగారు చెప్పింది, నానా ఈ పిల్లోడు నాకు నైల్ నదిలో దొరికాడు, మన హెప్పీ దేవత నాకు సంతానాన్ని ఇచ్చిన నాన్న అని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దేవత ఇచ్చిందంట? ఎక్కేదేదో దేవత ఇచ్చింది కాదు, హెప్పీ దేవత ఇచ్చిందంట. నైల్ నది దేవత నాకు కుమారుని ఇచ్చిన నానా, వీని రాజపుత్రుడుగా పెంచుతాను నానా, వీడు నా కుమారుడు పెంచుకుంటాను నానా అంటే దాని దేవుని బిడ్డ పెంచేసుకో అన్నాడు. ఎంత విచిత్రమో. హల్లెలూయా. వాళ్ళ పక్కల బల్లాన్ని వాళ్ళే సానబట్టుకుంటున్నారు. వాళ్ళ పక్కల బల్లాన్ని వాళ్ళే సానబట్టి చేస్తున్నారు. బల్లాన్ని తయారు చేసుకుంటున్నారు వాళ్ళే. దేవుడు విచిత్రముగా మోసేని రాజవంశములో పెంచేలాగా చేసి 40 సంవత్సరాలు రాజపుత్రుడుగా పెరిగేలాగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయనకి పాలించడానికి ఎవరున్నారు ఎప్పుడు ఎవరు నటిస్తున్నారు అంటే మిరియాము కాసుకుంటుందిగా అన్నదంట, రమ్మా యువరాణి గారు, నాకు తెలిసిన ఒక తల్లి ఉన్నది, ఆ తల్లి పాలిస్తే చాలా బాగుంటాడు, పిల్లలు పుష్టిగా ఉంటాడు, నాకు తెలిసిన బాగుంది, నేను తీసుకెళ్ళమంటారా అని అన్నది. ఎందుకంటే కాసుకొని ఉంటుందిగా. పోయింది, వాళ్ళ అమ్మను పట్టుకొచ్చింది. ఆమె ఎంత తెలివో చూసారా? బైబిల్లో ఉంటుంది, హీబ్రూ స్త్రీలంతా సురుగైన వారంట. ఏం చెప్పండి? హీబ్రూ స్త్రీలు సురుగైన వారంట. బైబిల్లో ఉంది ఆ మాట. నిర్గమకాండం చూడండి, నిర్గమకాండం చూడండి ఒకసారి. చదివి నేను ముగించేస్తాను. చూడండి, హీబ్రూ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు రాజా. వారంతా సురుకైన వారట. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్దామా? క్రైస్తవులు ఎలా ఉండాలట? అన్నట్టు ఉండకూడదు. ఎలా ఉండాలా? మీరే చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పాలా? ఎలా ఉండాలి? సురుకైన స్త్రీలా చురుకులేని వాళ్ళు ఏ అక్కడ కనిపించదు ఏందా? ఎప్పుడు స్త్రీలా ఉండబాకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలా? క్రైస్తవులు అంటే వీళ్ళలాగా ఉండాలా అన్నారు. ఎవరు? బయట వాళ్ళు. చెప్పండి ఒకసారి. అయ్యా పరురాజు గారు, హీబ్రూ స్త్రీలు చాలా సురుకైన వారు, మీ ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు. హీబ్రూ స్త్రీలు వాళ్ళు చాలా చురుకైన వారు. వాళ్ళు క్రైస్తవులు అంటే చురుకైన వారుగా ఉండాలి, అలాంటిగా ఉండాలి. ఎప్పుడున్నప్పుడు నేనున్నాను ప్రభువా అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే పారిపోకూడదు. ఓ ప్రార్థన అంటే తప్పించుకోకూడదు. సురుకైన క్రైస్తవులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? సురుకుగా ఉండాలి. ఎప్పుడు సురుకు ఉండాలా? ప్రార్థన అంటే ఎప్పుడు ఉంటుందయ్యా ప్రార్థన అని ఫోన్ చేసి సంపాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యో వచ్చిందా ఆదివారం, అప్పుడే కదా వచ్చిందా, అప్పుడే కొంచెం ప్రార్థన అవుతుందా? ఇది సురుకైన స్త్రీలు చేసే పని కాదు, హీబ్రూ స్త్రీలు చేసే పని, భర్త కష్టం చేసే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సురుకైన స్త్రీలు అంటే హీబ్రూ స్త్రీలు చెప్పండి. సురుకైన స్త్రీలు. క్రైస్తవులు సురుకైన స్త్రీలు, క్రైస్తవులు సురుకైన వారు. సురుకైన వారు లాగానే మనం జీవించాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హీబ్రూ స్త్రీలు భర్త కష్టంలాగా ఉండకూడదు. మోసేని పాలివ్వడానికి, నేను ముగిస్తాను, పాలివ్వడానికి తల్లిని తీసుకొచ్చిన తర్వాత తల్లి మోసేని పాలిస్తూ ఆయనకి విద్యా బోధనతో పాటు జ్ఞాన బోధనలు నేర్పించడం మొదలు పెట్టింది. అందుకని మీ పసిపిల్లగాళ్ళకి జ్ఞాన బోధన నేర్పించాలట. దేవుని స్తోత్రం కలుగును గాక.
మొదటి గురువు ఎవరంటే తల్లే కాబట్టి ఏ తల్లి అయితే మంచి మాటలు నేర్పించదని తన అక్క అయిన మిరియాము తన తల్లినే తీసుకొచ్చి ఒక తల్లిగా ఆయనకి పరిచయం చేసి సొంత బిడ్డకు సొంత తల్లి పాలు ఇవ్వడానికి కృప దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాలించుకుంటా అమ్మానం అంటే అమ్మ అంటాడు, నాన్ననం అంటే నాన్న అంటాడు. ఆ విధంగా మోషేకి యూదులు పడుతున్న బాధ, ఇశ్రాయేలులు పడుతున్న బాధ, హీబ్రీయులు పడుతున్న బాధ, ఈ బాధ ఈ వేదన అంతా మోషేకి నేర్పించుకుంటూ వచ్చింది కావచ్చేమో. 40 సంవత్సరాల వయసు రాగానే ఈయనకి జ్ఞానోదయం కలిగి ఇప్పుడు మన ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానం అంతా నేర్చుకొని ఎందుకు అంతాపురం నుంచి బయటికి రావాలనే ఆలోచన కలిగి తన ప్రజల మీద మనసు లాగిందట. ప్రజల మీద రక్తం ఏం చెప్పండి, రక్తం అదే కాబట్టి ఎవరు పెంచితే ఉంది, రక్తం మాత్రం అదే ప్రవహిస్తుంది, ఆయనలో గంటలో అదే రక్తం ప్రవహిస్తా ఉంది. బయటకు వచ్చి చూస్తే తన ప్రజలు చూసాక ఆయన ముఖం ఎదిగిపోయిందట. ఐగుప్తీయుడు ఇశ్రాయేలు ఒకరిని కొడుతుంటే ఎదిగి సహోదరులారా మీరెందుకు గొడవ పడుతున్న సహోదరులంటే, ఓ నువ్వు చెప్పొచ్చావా అన్నాడు. ఒక్క దెబ్బకి విసుగులో బాధ పెట్టాడు. ఇబ్రిల్ ఎవరంట? సులుకైన వారు. దేవుడి స్తోత్రం కలిగిన పాతి పెట్టడానికి పెద్ద విషయం కాదు మనకి. అదే మనకి పాతి పెట్టడం పెద్ద విషయం కాదు, గొడవ పడటం మనకి పెద్ద విషయం కాదు. సులుకైన వాళ్ళు మనకి బయట లోకములో ఉన్న జ్ఞానం కంటే దేవుడు మనకి ఎన్ని వ్యక్తులు జ్ఞానం ఇచ్చాడు, అన్ని వ్యక్తులు జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు ఎలా మట్టు పెట్టాలో దేవుడు మనకు సమస్తమైన జ్ఞానం ఇచ్చాడు. కానీ దానికి మనము అర్హులం కాదు. ఒక్క దెబ్బకి విసుగులో బాధ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఆ కుటుంబంలో కొంత ఒకసారిగా ఆ సాతాను కొంచెము ఆ ప్రయోగాలు చేయగలిగాడు, కానీ దేవుని కుటుంబాన్ని అంటుకోలేకపోయాడు. 2 సంవత్సరాల వయసు కలిగిన వారిని చంపేయాలని సాతాను గారు కొన్ని ప్రయోగాలు చేశాడు. కానీ సులుకైన వారు కనుక ఎలా తప్పించుకోవాలో దేవుడికి జ్ఞానోదయాన్ని ఇచ్చాడు. అందుకని మన కుటుంబాలలో ఒక్కొక్కసారి సాతాను జాడలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సాతాను గారు జాడలు ఎలాగ మన మీద ప్రయోగం చేస్తాయో తెలియదు. ఆ సాతాను జాడలు మన కుటుంబంలో ఎలాగ దాడులు చేస్తాయో తెలియదు. అది తెలుసుకోవాలి. ఈ ఎజెండాలు తప్పకోకుండా నా కుటుంబం వెళ్ళి సాతాను ఖచ్చితంగా ప్రయోగం చేస్తుందని తెలిసి చాలా తెలివిగా 3 నెలలు తన కుమారుని దాచిపెట్టింది. చాలా తెలివిగా నా కుమారుని నాశనం చేస్తారని, నా కుమారుని చంపేస్తారని తెలివిగా జమ్ము పెట్టిలో ఆయన భద్రపరిచిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాను ఎలాగ ప్రయోగం చేస్తాడో మనకు తెలియదు. అజ్ఞానాన్ని పుట్టిస్తాడు. సాతాను చాలలో కనిపెట్టుకోవడమే క్రైస్తవ యొక్క లక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను జాడలు ప్రతి కుటుంబం మీద ఎలాగ ప్రయోగం చేస్తారో నేర్చుకోవాలి. ఎకేబేలు తెలుసుకుంది. సాతాను జాడలు ఎలాగ ఉంటాయో ఎకేబేలు నేర్చుకుంది. తెలుసుకుంది కనుకనే తన కుమారుణ్ణి మరణం నుండి తప్పించగలిగింది. మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? మన కుటుంబాన్ని సాతాను యొక్క శోధన నుండి తప్పించగలుగుతున్నామా? మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతున్నామా? జ్ఞానవంతురాలైన స్త్రీ వలె ప్రవర్తిస్తున్నామా? సులుకైన హీబ్రీ స్త్రీల వలె మనం నివసిస్తున్నామా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టుకొని ఉంటే సాతాను మనల్ని ఏమీ చేస్తాడా? ఏమీ చేయలేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం సులుకైన వారిగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సులుకైన వారిగా మనం ఉన్నాము కనుక జాగ్రత్తగా ఉందాం. మన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మన కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయి. నీ పిల్లలను దేవుని పని కొరకు స్థిరపరచు. ఇద్దరు పిల్లలు ఉంటే నువ్వు ఇద్దరు పిల్లలు ఇచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు పిల్లలు ఇచ్చినా దేవునికి స్తోత్రం. కనీసం ఒక్క పిల్లగాడినైనా దేవుని పని కొరకు సిద్ధపరుస్తామా? నిజంగా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటది. ఒకవేళ అన్న తన కుమారుని ఇవ్వకపోతే ఏలి తర్వాత ఏమవునో, ఏలి తర్వాత ఎవరు మందిరంలో ఉండనో తెలియదు. అది గుర్తెరిగింది అన్న సమూయేలుని తన పని కొరకు దేవుడు నియమించింది అన్న. అటువంటి అన్న వంటి త్యాగం, ఎకేబేలు వంటి త్యాగం. ఎకేబేలు తన పిల్లల ముగ్గురిని కూడా దేవుని పని కొరకు సమర్పించింది. గొప్ప చరిత్రకారులో మిగిలిపోయింది.
చరిత్రలో ఎకేబెజ్ మిగిలిపోయింది. చరిత్రలో ఎకేబెజ్ యొక్క కుటుంబము ఆశీర్వాదకరంగా ఉన్నది తెలిసిపోయింది. కాబట్టి నీ పిల్లల ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ పిల్లలు కూడా దైవ భక్తులు పెంచే విధంలో చురుకైన స్త్రీల వలె మీరుందురు కాక, ఇప్పుడు స్త్రీల వలె చురుకైన స్త్రీలుగా మీరు ముందురు గాక. మీ కుటుంబాన్ని దేవుని పరిచర్య కొరకు, మీ కుటుంబాన్ని దేవుని భక్తిలో స్థిరపరిచి పెంచుదురు గాక. అందరం లేచినబడదామా? అందరం లేచినబడదామా? హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం లేచినబడదాం, అందరం లేచినబడదాం. హల్లెలూయా.